హలో ఫుడీస్, ఇవాళ వీడియోలో మనం ఎలాంటి వెజిటబుల్స్ లేకుండా వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 5 కప్పుల బిర్యానీ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరో గిన్నెలో ఎసరికి సరిపడా నీళ్లు పోసుకుని ఇందులోనే దాల్చిన చెక్క, లవంగి మొగ్గలు, 3 యాలక్కాయలు, 1 నల్ల యాలక, అనాస పువ్వు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అలాగే తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు మూత తీసి అందులో కడిగి నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. అవి 80% కుక్ అయిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. ఇది గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం పెట్టుకుంటున్నామండి. ఇందులోని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ మంచి గీ వేసుకోవాలి. ఇందులోని బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 3 వరకు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ఉల్లిపాయలు అనేవి మంచి బ్రౌన్ కలర్ వస్తాయి అనుకునేటప్పుడు ఇప్పుడే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగితే మంచి సువాసన అనేది వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలండి. కాస్త వేగాక ఇందులోనే తగినంత ఉప్పు, కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇందులోనే కాడలతో సహా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కమ్మటి పెరుగు వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. నిమిషాల తర్వాత మూత తీస్తే గ్రేవీ ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చాలా బాగుంటుందండి ఫ్లేవరు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీకి దమ్ పెట్టుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు బిర్యానీకి దమ్ పెట్టుకునే ముందు స్టవ్ మాత్రం ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని కళాయిలో వేసుకుని దీని మీద కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ అనేది చల్లుకుందామండి. అలాగే నెయ్యిలో వేయించిన జీడిపప్పుల్ని కూడా కాస్త పైన చల్లుకోవచ్చు. కావాలంటే మీరు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్.
నేనైతే వేసుకోలేదు. నేనైతే కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం నెయ్యి అలాగే జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. అలాగే ముందుగా మనం గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని కూడా దీని మీద వేసుకుందాం. కొంచెం దీన్ని లేయర్స్గా ఫామ్ చేసుకోవాలి మనం. నేనైతే 2 లేయర్స్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకుంటున్నాను. దీని మీద కూడా సేమ్ అలాగే నెయ్యిలో వేయించిన జీడిపప్పు, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ అండ్ గ్రేవీ కర్రీ కూడా. కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే కలర్ అస్సలు యూజ్ చేయనండి. న్యాచురల్ కలర్తోనే చాలా బాగుంటుంది. అది మంచిది కూడా కాదు మన బాడీకి. సో అందుకనే నేను ఏ కలర్ యూజ్ చేయట్లేదు. కావాలంటే మీరు ప్యూర్ సాఫ్రాన్ని హాట్ వాటర్లో కానీ లేదంటే మిల్క్లో కానీ వేడి మిల్క్ అనేది ఉంటుంది కదా, మిల్క్లో నానబెట్టి ఆ వాటర్ అనేది మీరు చల్లుకోవచ్చు పైన. మంచి కలర్ టెక్స్చర్ వస్తుంది. సో నేనైతే ఏం చేస్తున్నానంటే, ఇది 80% కుక్ అయింది కాబట్టి ముందుగా బిర్యానీ మనం రైస్ అనేది మనం ఉడికించుకున్నాం కదా, ఆ రైస్ వాటర్ని మనం వేసుకుంటాం చుట్టూ కూడా. ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకొని మూత పెట్టుకొని ఒక 25 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇదంతా రెడీ అయ్యాక అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని 25 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు 25 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా చాలా బాగా కుక్ అయింది. నాకైతే చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి. అలాగే టెక్స్చర్ కూడా వచ్చింది. చాలా చాలా బాగా కుక్ అయింది. చూడండి, కలర్ మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఎలాంటి వెజిటబుల్స్ లేకుండా వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.